పక్షులు అనగానే మనకు గుర్తొచ్చేవి కాకులు, పిచ్చుకలే. కానీ ఈ ప్రకృతిలో మనం ఊహించని వింత పక్షులు ఎన్నో ఉన్నాయి. కొన్ని పక్షులు అసలు ఎగరలేవు, మరికొన్ని మనుషుల కంటే కూడా అద్భుతంగా డాన్స్ చేస్తాయి. ఇవాల్టి వీడియోలో మన భూమి మీద ఉన్న టాప్ వింత పక్షుల గురించి చాలా ఫాస్ట్ గా తెలుసుకుందాం. ఈ వీడియోకి పార్ట్ 1 కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోయింటే ఇక్కడ ఐకార్డ్స్ లో అండ్ ఎన్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అయితే వాటిని చూసే ముందు మన ఈ కొత్త ఛానల్ ఆలిఫాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. బ్లూ ఫుటెడ్ బూబీ. మొదటగా ఈ పక్షిని చూడండి. దీనికి నీలం రంగు బూట్లు వేసినట్లు ఎంత బాగుందో కదా. అందుకే దీని పేరు బ్లూ ఫుటెడ్ బూబీ. ఆడపక్షిని ఆకట్టుకోవడానికి మగపక్షి ఒక స్టేజ్ డాన్సర్ లాగా తన నీలం రంగు కళ్ళను ఒక్కొక్కటిగా పైకి ఎత్తుతూ ముచ్చటగా స్టెప్పులు వేస్తుంది. ఈ పక్షిని చూడడానికి నిజంగా 2 కళ్ళు చాలడం లేదు. షూబిల్. ఈ పక్షిని చూస్తే డైనోసార్ల కాలం నాటి విగ్రహంలా ఉంటుంది. దీని ముక్కు అచ్చం చెక్క బూటులా 9 అంగుళాలు ఉంటుంది. ఇది ఆహారం కోసం గంటల తరబడి కదలకుండా ఉండి అకస్మాత్తుగా మెరుపు వేగంతో దాడి చేసి చేపలను, చిన్న మొసళ్లను కూడా మింగేస్తుంది. పోటు బర్డ్. ప్రకృతిలో బెస్ట్ క్యామోఫ్లాజ్ బర్డ్ ఇదే. ఈ పోటు పక్షి ఎండిపోయిన కొమ్మ మీద కూర్చుంటే అది పక్షి లేక చెట్టు కొమ్మ అని కనిపెట్టడం అసాధ్యం. పగలు ఇది ఇలా నటిస్తూ నిద్రపోతుంది, కానీ రాత్రి కాగానే దీని పెద్ద కళ్ళతో వేట మొదలు పెడుతుంది. విల్సన్స్ బర్డ్ ఆఫ్ పారడైజ్. ఈ పక్షి అచ్చం పెళ్లి కొడుకులా కలర్ఫుల్ గా ఉంటుంది. అయితే ఈ పక్షి చూడడానికి చాలా అద్భుతంగా, అందంగా ఉంటుంది. దీనికి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అయితే ఇది డాన్స్ చేయడానికి ముందు అడవిలో ఒక చిన్న ఏరియాను తుడిచి నీట్ గా క్లీన్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆడపక్షి ముందు ఇది వేసే స్టెప్పులు చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. గ్రేటర్ సేజ్ గ్రౌస్. వసంతకాలం రాగానే అమెరికా మైదానాల్లో వీటి హంగామా మొదలవుతుంది. మగపక్షులన్నీ ఒకే చోట చేరి తమ ఛాతిలో ఉన్న ఈ పసుపు రంగు గాలి సంచులను బెలూన్లాగా ఉబ్బించి వింత శబ్దాలు చేస్తూ డాన్స్ చేస్తాయి. ఇక ఆడపక్షులు పక్కన కూర్చుని వీటిని జడ్జ్ చేస్తుంటాయి. చూడువాడు నావాడు ఎలా డాన్స్ వేస్తున్నాడో అని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి ఆడపక్షులు. మ్యాగ్నిఫిషెంట్ ఫ్రిగేట్ బర్డ్. ఇవి గాల్లో ఎగిరే గజ దొంగలు. వీటికి కష్టపడి వేటాడడం నచ్చదు. వేరే పక్షులు పట్టుకున్న చేపలను గాల్లోనే చేసి లాగేసుకుంటాయి. ఇక మగ పక్షులు తమ గొంతు దగ్గర ఉన్నటువంటి ఎర్రటి సంచిని ఒక పెద్ద బెలూన్ లాగా ఉబ్బించి ఆడపక్షులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. లాంగ్ వాటిల్డ్ అంబ్రెల్లా బర్డ్. పక్షుల ప్రపంచంలో బెస్ట్ హెయిర్ స్టైల్ దీనిదే. దీని తలపై గొడుగుల నల్లటి ఈకలు ఉంటాయి. ఇక దీని మెడ దగ్గర 14 అంగుళాల పొడవైన తోలు సంచి ఉంటుంది. దీన్ని ఒక స్పీకర్ లాగా వాడుతూ అడవి మొత్తం ప్రతిధ్వనించేలా పెద్ద డ్రమ్స్ శబ్దాలు చేస్తుంది. ఓగెల్ కాప్ సూపర్ బర్డ్ ఆఫ్ పారడైజ్. నల్లగా ఉండే ఈ పక్షి ఆడపక్షిని చూడగానే తన ఈకలను ఒక నల్లటి అండాకార షీల్డ్ లాగా విప్పేస్తుంది. అప్పుడు దాని ఛాతిపై ఉన్న నీలం రంగు చీకట్లో మెరిసే నియాన్ లైట్ లాగా మారుతుంది. ఆ షేప్తోనే ఆడపక్షి చుట్టూ గెంతుతూ వింతగా డాన్స్ చేస్తుంది. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ పక్షులకు ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా ఎక్కువ. వీటి తల మీదే ఒక పెద్ద పసుపు రంగు కిరీటం ఉంటుంది. గుడ్లు పెట్టే సమయంలో ఆడపక్షి ఒక సురక్షితమైన ఒక పెద్ద చెట్టు తొర్రలోకి వెళ్లి బయట నుంచి వేటగాళ్ల ప్రమాదం లేకుండా తన సొంత రెట్టలు, మట్టి మరియు చెక్క ముక్కలతో తొర్ర ద్వారాన్ని పూర్తిగా మూసివేస్తుంది. లోపల నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా, బయట నుంచి లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా తనను తాను బంధించుకున్న కేవలం మగపక్షి ఆహారం అందించడానికి మాత్రమే ఒక చిన్న రంధ్రాన్ని వదిలిపెడుతుంది. ఈ విధంగా పిల్లలు ఎగిరేంత వరకు దాదాపు 2 నుంచి 3 నెలల పాటు మగపక్షి బయట నుంచి ఆ ద్వారం ద్వారా భార్య పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ తన బాధ్యతను నెరవేరుస్తుంది. నిజంగా వీటినంతా చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆఫ్రికన్ మరాబౌ. చూడ్డానికి కొంచెం వింతగా ముసలి వాడిలా ఉండే ఈ పక్షి దాదాపు 5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని సిటీల్లో మున్సిపాలిటీ క్లీనర్స్ లాగా మార్కెట్ దగ్గర పడి ఉన్న వ్యర్థాలను తింటూ ఊరిని క్లీన్ చేస్తుంది. రెస్ప్లెండెంట్ క్వెట్జల్. ఇది ప్రకృతిలోని అత్యంత అందమైన పక్షి. గాల్లో ఎగిరే ఒక హారంలా మెరిసిపోతుంది. దీని తోక ఈకలు 3 అడుగుల పొడవు ఉండి గాల్లో రిబ్బన్స్ లాగా తేలుతాయి. దీన్ని పంజరంలో బంధిస్తే ఆ బాధతో ప్రాణాలు వదిలేస్తుంది తప్ప బ్రతకదు. కాబట్టి దీన్ని బయట చూసి ఆనందించాలి తప్ప తీసుకెళ్లి పంజరంలో పెట్టుకోకూడదు. సౌతర్న్ క్యాసవరీ. దీన్ని పక్షి అనడం కంటే కూడా డైనోసార్ అనడం కరెక్ట్. 6 అడుగుల ఎత్తుండే ఈ పక్షి కాలి వేలికి 5 అంగుళాల కత్తి లాంటి గోరు ఉంటుంది. ఒక తన్ను తన్నిందంటే ఎంతటి శత్రువు అయినా సరే కేల్కతం. అందుకే అడవిలో జంతువులు కూడా దీనికి సైడ్ ఇస్తాయి.
గోల్డెన్ ఫెజెంటా. దీని ఒంటిపై ఉన్న రంగులు చూస్తే ఏదో మ్యాజిక్ లా అనిపిస్తుంది. తలపై పసుపు జుట్టు, ఒళ్ళంతా ఎరుపు నారింజ రంగుల డిజైన్. చైనా అడవుల్లో ఉండే ఈ పక్షికి ఎగరడం కంటే కూడా నేల మీద పరిగెత్తడం అంటేనే చాలా ఇష్టం. గయానన్ కాక్ ఆఫ్ ది రాక్. ఈ పక్షులన్నీ చాలా బ్రైట్ నారింజ రంగులో మెరిసిపోతూ ఉంటాయి. దీని తలపై ఒక వెరైటీ హెల్మెట్ లాంటి జుట్టు ఉంటుంది. మగ పక్షులన్నీ గ్రూప్ గా చేరి గెంతుతూ వింత వింత శబ్దాలు చేస్తూ కాంపిటీషన్ పడతాయి. తర్వాత ఆడపక్షి వాటిలో ఎవరు బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారో సెలెక్ట్ చేసుకుంటుంది వాటి మేటింగ్ కోసం, అంటే వాటి పార్ట్నర్ గా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రకృతి సృష్టించిన ఈ వింత పక్షుల ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో. ఈ పక్షుల్లో మీకు ఏ పక్షి బాగా నచ్చింది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా మన ఈ కొత్త ఛానల్ ఆలిఫాక్ట్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.